జగన్ 2.0 సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఈ యాప్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యాప్ని కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ యాప్ వల్ల ఏం ఉపయోగాలు జరుగుతాయి, వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీంట్లో ఏమన్నా పోస్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళ సమస్యలు మాత్రమే దీంట్లో పోస్ట్ చేయాలా అని పూర్తిగా దానిపై వివరాలు మన కేకే రాజు గారు అందిస్తారు. సార్ చెప్పండి, అసలు ఈ యాప్ గురించి విధి విధానం ఎలా ఉంటాయి, ఎలా ఉపయోగించుకోవాలి? ఎందుకంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అన్ని శాఖల అధిపతి లోకేష్ కావచ్చు, ఇచ్చిన హామీలపైన, సంక్షేమం పైన, అభివృద్ధి పైన, లేకపోతే పెట్టుబడులపైన దానికంటే కూడా ఒక పిరికిపంద చర్యగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే దమ్మున్న బలమైన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అణచివేయటం. అంతేకాకుండా ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేసి అందులో సూపర్ 6 అని, సూపర్ 7 అని పొందుపరిచి వాటి ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని చెప్పారో, ఇచ్చిన హామీలని విస్మరించడం, ఇచ్చిన హామీలపైన హామీల అమలు విషయం గురించి కానీ, ప్రజల కష్టాల గురించి కానీ, ప్రజలు జరుగుతున్న నష్టాల గురించి కానీ, ప్రజా సమస్యలపైన కానీ ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారిపై దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, వారిని వేధించడం, ఇదే పనిగా వాళ్ళు ఉన్న అధికారాన్నంతా కూడా దీనికి ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకి బాధ్యులుగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనం, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలి అధికారులు. కానీ కొంతమంది అధికారులు అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తొత్తులుగా మారి, బానిసలుగా మారి, అధికార దుర్వినియోగాలకు పాల్పడి పూర్తిగా ప్రజలు హింసించే కార్యక్రమాల్లో కూడా అధికారులు పాల్గొనడం అనేది కూడా చాలా దురదృష్టకరం. ఒకవైపు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంటే నిస్సిగ్గుగా ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ నాయకుడైనా మాట్లాడాల్సింది భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి మాత్రమే. కానీ వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో, ఒక పిరికిపంద చర్యగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వేధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎవరైనా కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఇప్పుడు ప్రజల పక్షాన, ప్రజల కష్టాల కోసం పోరాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యకర్తకి, ప్రజలకి, నాయకులకు అనుసంధానం చేయాలి. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై ఎవరు పోస్టులు పెట్టినా వాళ్ళు ఎఫ్బీ అకౌంటో, లేకపోతే ట్విట్టర్ అకౌంటో, ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టా అకౌంటో, వాట్సాప్ను డిలీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా మీద ఎలాంటి వేధింపులు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో చూసాం. ఈ వేధింపులన్నీ కూడా కట్టడి చేయాలి అంటే మనకు ఒక యాప్ ఉండాలి. ఈ యాప్ ద్వారా ఒకవైపు ప్రజా సమస్యలపైన, పార్టీ సంబంధించిన సమస్యలపైన, కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని ఈ ప్రభుత్వం వేధిస్తున్న తీరుపైన ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసే విధంగా జగన్ 2.0 అనే సూపర్ యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని స్టెప్ బై స్టెప్ దీంట్లో అప్లికేషన్స్ ఉంటాయి. దీని ద్వారా అందరూ మనం ఎన్రోల్ చేసుకుని మన పేరు, పూర్తి సమాచారం చేసుకున్న తర్వాత ఏదైనా సమస్య అయినా, పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రజా సమస్య కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అక్రమాల గురించి ఈ యాప్లో రూపొందిస్తే ఈ యాప్ని ఎవడో కూడా టచ్ చేసే పరిస్థితులు లేవు. ఈ యాప్ని డిలీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వెనుకున్న ఏ సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్న దొంగలందరూ కూడా ఈ యాప్ని డిలీట్ చేసేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ యాప్ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తకి మధ్య నాయకుడితో డైరెక్ట్గా, అధినాయకుడితో కార్యకర్త అనుసంధానమయ్యే విధంగా యాప్ను రూపొందించడం జరిగింది. కాబట్టి దానివల్ల యాప్ను ఉపయోగించడం ద్వారా ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ని ఎవరు పర్యవేక్షిస్తారండి? యాప్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ద్వారా నుంచి పుట్టిందే జగన్ 2.0 సూపర్ యాప్ అనేది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది ఎప్పటి నుంచి కూడా. మనం గడపగా చేసిన ఏదైనా మంచి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎవ్రీడే ఆయన డెస్క్టాప్ మీద వెరిఫై చేస్తుంటారు. ఆయనకున్న అలవాటు. తప్పకుండా ఈ యాప్లో పొందుపరిచే ప్రతి అంశం కూడా కొంతమంది ఎక్కడైనా అన్ని 175 నియోజకవర్గాల్లో 5 కోట్ల మంది సమస్యలు ఆయన చూడాలంటే చూడలేదు. అన్నీ కూడా చేంజ్ చేసి ప్రధాన సమస్యలన్నీ కూడా ఆయనే చూడటం జరుగుతుంది. ఆయన డెస్క్టాప్ మీద ఈ 2.0 ఆయన కూడా వెరిఫై చేయొచ్చు. ఆయన కూడా ఎప్పుడు అయినా వెరిఫై చేసే విధంగా ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని, దౌర్జన్యాల్ని ప్రశ్నించడం కోసం, వాటిని పరిష్కరించడం కోసం జగన్ 2.0 సూపర్ యాప్ రూపొందించడం జరిగింది. సో మొత్తం మీద ఈ యాప్ ద్వారాగా కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఒక సూపర్ పవర్ చేతిలోకి వస్తుందని అనుకోవచ్చు. అందుకు ఉపయోగమే ఈ సూపర్ యాప్ అని చెప్పడం జరుగుతుంది. కనుక 2.0 సూపర్ యాప్ను మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కూడా వాడుకొని ప్రజా సమస్యలపై స్పందించాలని కోరడం జరుగుతుంది.